ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ఆరాధన విషయంలో, ఆరాధన టీవీ ఛానల్ విషయంలో నేను దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నా. నా కృతజ్ఞతలు నేను వారికి తెలియచేసుకుంటున్నా. కారణం ఏంటంటే న్యాచురల్లీ ఎవరితోటైనా నేను ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక్కసారి వెళ్ళాలంటేనే వామ్మో మా జీవితాలండి, అలాంటిది మీరు 45 సార్లు మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొస్తున్నారు అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇన్నిసార్లు వెళ్ళడానికి ఐ థింక్ మహా అయితే ఒక నా విషయంలో మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్గా మేము తీసుకొని వెళ్ళినటువంటిది 57వ బ్యాచ్ ఇప్పుడు మేము వెళ్ళొస్తాకి సిద్ధమవుతున్నటువంటి ఒక విషయం. అయితే నా పర్సనల్గా నేను వెళ్ళొచ్చింది ఎన్నిసార్లు అంటే ఈసారిది నేను వెళ్ళినటువంటిది ఇది 45వ సారి నా జీవితంలో వెళ్ళడానికి. మా అయితే 4 సార్లు అనుకుంటా నా పర్సనల్గా ఒకటి, వేరొక దాని వలన ఒకటి, తర్వాత వేరొక సంస్థల వలన ఒక 2, ఓవరాల్గా నాకున్న ఈ 45 పర్యాయాల్లో 4 సార్లు వేరే వాళ్ళ విషయంలో వెళితే ఆల్మోస్ట్ 41 సారి మన ఆరాధన ఛానల్ యొక్క విషయంలోనే నేను ప్రజలను తీసుకొని వెళ్ళేటువంటి ఒక భాగ్యం. సో ఈరోజు చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఆరాధన ఛానల్ డైరెక్టర్ గారికి, వారి యొక్క కుటుంబానికి, అలాగనే ఇందు పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ అందరికీ నేను ఎప్పుడు రుణస్తున్నే, ఎప్పుడు నా కృతజ్ఞతలు నేను వారికి తెలియజేసుకుంటూ ఉన్నా. సో నేను ఇలా తీసుకొని వెళుతున్నప్పుడు అక్కడ నేను వాళ్ళకి ఎట్లాగూ వివరిస్తూ ఉన్నాను. నాతో పాటు వచ్చినటువంటి వారు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వెళ్ళిన ప్రతి స్థలంలో వాక్యం తీసుకొని ఆ యొక్క వాక్యంలో నుండి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ స్థలం యొక్క సంబంధించిన విషయం ఏంటి, ప్లస్ ఇన్నిసార్లు వెళ్ళొచ్చినటువంటి వానిగా ఆ యొక్క స్థలాన్ని గురించిన చరిత్రాత్మకమైనటువంటి ఒక విషయాలు. కొంతమంది ఏదో 1-2 సార్లు వెళ్ళొచ్చేసరికి వాళ్ళు ఏదో అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నేను వేరే కౌంటర్ వేయట్లే, నేను వేరే సెటైర్గా నేను మాట్లాడలే, కానీ బట్ వాపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకనంటే కొంతమంది చెప్తున్నప్పుడు నేను వింటూ ఉంటా, వారికి తెలిసింది కొంత, తెలియంది కొంత, వారు దాన్ని కలగా పొలగొని చేసేసుకొని ఏమేమో చెప్పేసి ఏమేమో వివరించేస్తూ ఉంటారు, ఏదో ఎక్స్ట్రాగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను బాధపడుతుంటా, వాస్తవం ఇదైతే ఇదేంట్రా ఇలా చెప్తున్నారు వీళ్ళు, అక్కడున్న సిట్యువేషన్ ఇది, ఆ యొక్క ఇజ్రాయేలీల యొక్క సిట్యువేషన్ తెలుసుకోవాలి, దేశ చరిత్రను తెలుసుకోవాలి, అక్కడున్న బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి, అరబీలకి యూదులకి మధ్యలో ఉన్నటువంటి ఒక విషయాలు మనకు ఒక అవగాహన ఉండాలి, బైబిల్ అవగాహన ఉండాలి. దాన్ని బట్టి ఇవన్నీ మనం తీసుకొని రాగలిగినప్పుడు బాగుంటుంది. అయితే ఇన్నిసార్లు వెళ్ళాను కనుక ఇప్పటికింకా నేను నేర్చుకుంటున్నా. ఇప్పటికి కూడా నేను ఒక్కొక్కసారి ఆ గైడ్లు అయినటువంటి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో నేను మాట్లాడుకుంటూ దాని గురించిన వివరాలు నేను ఇంకా తెలుసుకుంటానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం లోకల్ గైడ్గా ఉన్న వాళ్ళ మీద కూడా పూర్తిగా ఆధారపడడం అంత మంచిది కాదు. ఎందుచేతనంటే వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు దానిని వివరించేస్తూ ఉంటారు, లేకపోతే ఒక్కొక్కసారి దాన్ని తగ్గించేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని బట్టి ఒకవేళ మనం వెళితే మనకి, ఇంకొక ప్రజలు వెళితే వాళ్ళకి, ఇంకొక విశ్వాసం కలిగినటువంటి వాడు వెళితే వాళ్ళకి, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వచ్చినటువంటి విధానాన్ని బట్టి ఏమేమో చెప్పుకొని వెళ్తూ ఉంటారు. నాట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ దర్ హార్ట్స్, వాళ్ళ హృదయాంతరంగంలో నుంచి చెప్తున్నటువంటి విషయాలు కాదు. అందుచేతనే ఈ రోజుని దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపలో నేనేమంటానంటే, దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, వాక్యాన్ని చదువుతూ, అక్కడ ఉన్నటువంటి యొక్క చరిత్రను తెలుసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి యొక్క విషయాలు చూస్తూ, దాన్ని వాక్యంతో కంపేర్ చేసుకుంటూ, నాతో వచ్చినటువంటి వారి యొక్క విశ్వాస స్థాయిని గ్రహించినటువంటి వారిని, వారి యొక్క నాడి తెలుసుకున్నటువంటి వారిని, వారికి ఏ విధంగా వివరిస్తే, ఏమని వివరిస్తే, బైబిల్ని ఎలా వివరిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి రీతిగా ఆ విషయాలను వివరించినప్పుడు నాతో వచ్చినటువంటి వాళ్ళందరూ చివరికి వచ్చేసరికి ఆ 10 రోజుల తదనంతరం వాళ్ళు అనే మాట ఏంటంటే, మేము బైబిల్లో నడిచి వెళ్ళామండి, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుతుంటే మీరు అక్కడ నిలబడి వివరిస్తున్నట్టుగానే మాకు కనబడుతుందండి, మళ్ళొకసారి మేము ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నామండి ఇలాగని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశంలో అయ్యో పాపం చాలామంది ప్రజలు రాలేకపోతున్నప్పుడు వారికి ఆ విషయాల గురించి వివరించడం మంచిది కదా. ఇలా వివరిస్తూ ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే, కొంతమందికి ఇవి చూడాలి, ప్రాక్టికల్గా నేను వ్యక్తిగతంగా నా కళ్ళతో నేను చూచి వాటిని అనుభవించాలి. సువార్తరాజు గారు చెప్తున్నటువంటి ఆ ఒక్కొక్క పర్వతాన్ని గురించినటువంటి ఒక విషయాలు, సువార్తరాజు గారు చెప్తున్నటువంటి ఒక ప్రదేశాల గురించినటువంటి ఒక విషయాలు, మన బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక ప్రదేశాలు నేను కూడా
వెళ్ళి చూడాలి అనేటువంటి ఒక ఆశ పుట్టినప్పుడు మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారానే మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటూ ఉన్నా. ఏ పర్యాయమైనా సరే ప్రతి నెల మనకి జరుగుతున్నటువంటి ఒక బ్యాచెస్లో వారిని తీసుకొని వెళుతూ దేవుడిచ్చిన ఓర్పు, దేవుడిచ్చిన సహనం, దేవుడిచ్చిన ఆరోగ్యం, నేను అనేక మంది ప్రజలను తీసుకొని వెళ్తుంటా. అన్నిసార్లు అందరూ మంచోళ్ళు ఉండరులేండి. యేసు ప్రభు గారికి ఉన్నటువంటి ఒక 12 మంది శిష్యుల్లోనే ఒకడు ఇస్కరియోతు యూదా ఉన్నట్టుగా, అలాగనే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు బయటకు వస్తున్నప్పుడు కొంతమంది ఆకాను వాళ్ళ యొక్క కుమారులు కోరహ, కొంతమంది వాళ్ళు ఏదో వేరేగా ప్రవర్తించినట్లుగా ఇశ్రాయేలీలైనటువంటి వారు అంచెలంచెలుగా ఎజ్రా నెహెమ్యాల కాలంలో తిరిగి వచ్చి మళ్ళీ గోడ కడుతున్నప్పుడు సన్బల్లట్టు టోబియాలాగా ఖచ్చితంగా బ్యాచ్కి ఒకడైనా ఉంటాడు, రిపోర్ట్లు వేరేగా ఇచ్చేటువంటి వాడు ఒక్కళ్ళైనా ఉంటారు. దాని గురించి వేరేగా మాట్లాడాను. నేను ఎంత ప్రయాసపడి ఎంత చేసినా అప్పటికీ ఓర్పోయినాడు బాబు. దేవుడిచ్చిన కృపని నా జీవితంలోని అప్పటికీ వాళ్ళని ఓర్చుకొని, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని లాలించి, వాళ్ళని బుజ్జగించి, వాళ్ళ ప్రేమతో నవ్వుతూ వాళ్ళని పలకరించి నా ధాన్యాన్ని చేతులు కడుక్కొని వచ్చేస్తాను. నాకెందుకు? తర్వాత దేవుడు తీర్చుకునేటువంటి ఒక తీర్పు దేవుడు తీసుకుంటాడు. కానీ నేనైతే మాత్రం నన్ను ఏడిపించిన వాళ్ళని, నా మీద రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళని, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, నేను మంచిగా చెప్తుంటే కూడా దానికి సెటైర్లు వేసుకుని దానిని జోకులు చేసుకునేటువంటి వాళ్ళని ఐ స్టిల్ లవ్ దెమ్. నేను వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉంటా. సో ఉండేవాళ్ళు ఉండేవాడిని కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బీన్ బెనిఫిటెడ్. అనేక మంది వాళ్ళు దీవించబడుతున్నారు. అందుకే ఈరోజు మీ ముందుకు వస్తూ అదే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలని, ఆ యొక్క విషయాల్ని మీతో నేను పంచుకుంటున్నప్పుడు మీలో కూడా జిజ్ఞాస, ఎస్ నేను కూడా వెళ్ళాలి, నేను కూడా స్థలం చూడాలి, నేను కూడా నా కళ్ళార చూచి నేను తనివి తీర నేను ఆనందించి ఆత్మీయ మేలులు పొందుకోవాలి అనేటువంటి ఒక ఆశ మీలో పుట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఈ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నా. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటిది ఒక ఎత్తైన ప్రదేశం. దాని పేరే ఏమనుందనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండకు వెళ్ళి ఉన్నారు అని అంటారు. ఆ ఎత్తైన కొండకి కోర్స్ అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాటలు అనగా లూకా సువార్త 9వ అధ్యాయంలో కానీ లేదా ఉన్నటువంటి వాటిలో కానీ ఫలానా అనేటువంటి రీతిగా వ్రాయబడకపోయినా బట్ దట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ దట్ ప్లేస్. ఆ యొక్క స్థలంలో లేక ఆ యొక్క దేశంలో అతి ఎత్తైనటువంటి ఒక ప్రదేశం, అతి ఎత్తైనటువంటి ఒక కొండ తాబోరు కొండ. ఒక్కొక్కసారి మేము జోర్డన్ దేశంలో నుంచి మేము ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద నార్త్ అనమాట. నార్త్లో అనగా గలిలయ సముద్రానికి దగ్గరలో నజరేతు, కానా ఆ ప్రదేశాలకు దగ్గరలో మధ్యలో అనేటువంటిదిగా యోర్దాను నదికిని యువతల పడమటి వైపు నుండినటువంటి ఒక మధ్యధర సముద్రానికి మధ్యలో ఉంటుంది తాబోరు అనేటువంటి ఒక కొండ. సో ఒక్కొక్కసారి మేము దిగిన వెంటనే భోజనానికి వెళ్ళేలోగా ఉదయకాలాన్ని తీసుకొని వచ్చేస్తాను, బార్డర్ దాటింపజేస్తాను. సో దాటింపజేసిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేలోగా మేము ఆ తాబోరు కొండ దగ్గరికి వెళ్ళిపోతాం. సగం వరకే ఈ బస్సు వెళ్తుంది. ఎంత పెద్ద బస్సు, మంచి బస్సు, ఓల్వో బస్సు అనేటువంటిది సగం వరకు వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలంటే ఈ బస్సు వెళ్ళడం అవ్వదు. ఎందుకంటే అంత ఘాటి రోడ్డు మేడం, అని మెలికలుగా ఉండేటువంటి ఒక రోడ్డు మీద నుంచి ఆ పైకంటే వెళ్ళడానికి ఇంతకు మునుపు నేను కొన్ని సంవత్సరాల క్రితం అయితే భయంకరమైన వ్యాన్లు ఉండేవండి బాబాయ్. పాతగిలిపోయిన వ్యాన్లాగా ఉండేవి. ఈ మధ్యలో నయం బెంజ్ వ్యాన్లు, ఇలాంటి మంచి వ్యాన్లు, కొత్త వ్యాన్లు, ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి ఒక వ్యాన్లు పెట్టారు. వాటిని నడుపుతూ ఉంటారు. అందులో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, మీసాలలో మిల్లేస్తాడు, నిమ్మకాయ నిలబెట్టగలను అంటాడు. ఒక్కొక్కసారి భలే ఊపుతాడండి ఆయన. గాను చాలా చనువుగా నన్ను ప్రేమిస్తాడు ఆయన కూడాను. నేను ఆయన గురించి చెప్పినప్పుడు మన వాళ్ళందరితో ఫోటోలు తీయించుకుంటూ ఉంటాడు ఆయన కూడా. ఇంకొక ఆయన ఉంటాడు, ఒక చెయ్యి ఉండదు, ఒక చెయ్యి లేకుండా ఒంటి చేతితో ఉంటాడు ఆయన. ఈ ఒక్క చెయ్యి మాత్రమే, ఈ చెయ్యి బాగా చిన్నది మాత్రం కొరసగా ఉంటుంది. ఈ చేతితో నడుపుతాడు. ఎంత స్పీడ్ నడుపుతాడో. ఆయన వ్యాన్ ఎక్కినట్టే మన వాళ్ళకి చెప్తుంటారు, నాయన ఆ వాహనం నడిపేటువంటి వాని యొక్క చెయ్యి చూడండి, ఒక చెయ్యే ఉంటుంది, ఒక చెయ్యి ఉండదు. ఆయన ఎలా నడుపుతాడు మన వాళ్ళకి దడ. ఎందుకంటే ఆ పైనుంచి అలా తీసుకొని వెళుతుందంటే, ఆ ఘాట్ రోడ్లో వెళ్తుందంటే, అంత స్పీడ్గా వెహికల్స్ వెళ్ళిపోతుందంటే ఒక్క చేతితో ఎలా నడుపుతాడు రా బాబు. అఫ్కోర్స్ అక్కడ గేర్లు ఉండవు మార్చుకోవడానికి, గేర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ ఉంటే చాలు, మామూలుగా బ్రేకు, యాక్సిలేటర్, అంతకుమించి ఇక క్లచ్ అనేటువంటిది కూడా ఉండదు కనుక గేర్లు మార్చుకునేటువంటి పని లేని బళ్ళు కనుక సులువుగా అవన్నీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. సో ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ తాబోర్ అనేటువంటి ఒక కొండ మీద జరిగినటువంటి ఒక విషయం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 9వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా, ఇదే అక్కడ వ్రాయబడిన మాట. ఆయన ప్రార్థన చేయొచ్చు ఉండగా, ఒక్కొక్కసారి అండి ఇలాంటి మాటలు భలే ఇష్టమండి బాబు నాకేంగా. ఆయన ఒలివల కొండ మీదకు వెళ్ళి ఆయన వారిని ఆశీర్వదించుచూ ఉండగా, ఆయన
ఈ యొక్క యోర్దాను నదిలో బాప్తిస్మము పొంది బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా ఆకాశము తెరవబడి ఆ యొక్క పావురం వల్లే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి రావడం, తండ్రి అయిన దేవుడు పలికినటువంటి ఒక మాట అక్కడ వినబడ్డం, అది జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమనుందనంటే ఆయన ఒక ఎత్తైన ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండగా. గమనించండి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా రాత్రంతా ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళిపోతుండేవాడు. అది ఒలీవల కొండ కావచ్చు, అది తాబోరు కొండ కావచ్చు, అది ఒక అరణ్య ప్రదేశము కావచ్చు. యోధియా అరణ్యం అని ఎరుకోకి దగ్గరగా ఉండినటువంటి ఒక అరణ్య ప్రదేశంలో 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి అరణ్య ప్రదేశము కావచ్చు. బట్ ఆల్వేస్ ఈజ్ టు గో టు ఏ హయ్యర్ ప్లేస్, ఒక పైన ఎత్తైన స్థలంలో ఉన్నప్పుడు. నేను విమానాల్లో వెళ్ళేటప్పుడు సాధారణంగా 37,000 అడుగుల ఎత్తులో వెళుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ విమానాలు. 36,000, 37,000 అడుగుల ఎత్తులో వెళుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి నేను అనుకుంటా, ప్రభువా ఇక్కడి నుంచి నేను చేస్తున్న ప్రార్థన నీకు ఎంత దగ్గరికి వచ్చేద్దు ఆయన. 36,000, 37,000 అడుగుల ఎత్తులోకి వచ్చాను ఆయన. ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తుంటే ఇంకా నీకు దగ్గర. చిన్నపిల్లడు మనస్తత్వం, ఎక్కడి నుంచి అయితే మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళట్లేదా ఏంటి? భూమి మీద నుంచి చేసినా దేవుని దగ్గరికి అదే స్పీడ్లో వెళ్తుంది. ఒకవేళ 37,000 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత చేసినా అదే దేవుని దగ్గరికి వెళ్ళేది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ భూమి మీద ఉన్న దగ్గర ఇక్కడ కూడా ఆయన ఉండి ఉన్నాడు. నేను ప్రార్థన చేసి డాడీ అని పిలుచుకుంటే చాలు, తండ్రి అని పిలుచుకుంటే చాలు, వెంటనే ఆయన జవాబు ఇచ్చేస్తాడు. ఇంకా మన వాట్సాప్లోనైనా కొన్ని సెకండ్లు ఏమన్నా గ్యాప్ వస్తుందేమో కానీ వాట్సాప్ కాల్ ఏదైనా చేస్తున్నప్పుడు, కానీ నా ప్రభు అయితే వెంటనే జవాబు ఇచ్చేటువంటి దేవుడు. బట్ యేసు ప్రభు గారికి ఉన్నటువంటి ఒక వాడుక ఏమిటంటే ఆయన ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటుండేవారు. ఆ రోజుకి అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి, ఆ తాబోరు అనేటువంటి ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా ఆయన ముఖరూపము మారేను. ఆయన వస్త్రములు తెల్లనివిగా, ఏ చాకలు కూడా ఉతకలేనంత తెల్లగా. ఈ మధ్యలో అప్పుడప్పుడు నేను తెల్ల చొక్కాలు వేస్తున్నా, తీరా చూస్తుంటే నా దగ్గర తొందరగా మాసిపోతూ ఉంటాయి. ఈ రంగు చొక్కాలు అనేసరికి ఇది పెద్దగా తొందరగా మాసినట్టు కనబడవు, కానీ నా దగ్గర ఈ తెల్ల చొక్కాలు ఎక్కువసేపు ఉండట్లే, త్వరగా మాసిపోతున్నాయి. వాటిని ఉతికేటప్పుడు మునుపైతే మనకి రాబిన్ బ్లూ అని ఒక బ్లూ ఉండేది. ఆ రాబిన్ బ్లూ చిన్న పిట్టల లాంటి బొమ్మ ఉండినటువంటి ఒక బ్లూ, అది కలిపేసేవారు. కానీ ఇప్పుడు ఆ రాబిన్ బ్లూ కలిపితే మచ్చలాగా ఇది కనబడుతుండేసరికల్లా ఇప్పుడు అది వద్దు అంటున్నారు. మరి ఏం చేయాలబ్బా, ఏమో నాకు తెలియదు, మరి ఎట్లా ఉతుకుతున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మొత్తానికి తెలుపు రావాలి అని అంటే మనం ఎంత ఉతికినా, ఎన్ని రకాలైనటువంటి ఒకవేళ మనం వాటిని వాడినా అంత తెలుపు రావట్లే. కానీ నా యేసయ్య వస్త్రములు అంటండి ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా తగతగా మెరిసిపోతామని అంటండి. ఆయన ముఖరూపం మారిపోయిందంటండి. యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభువాని గురించి ప్రభువారే మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఒక ప్రార్థనలు ఆయన అంటారు కదా, తండ్రి నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన మహిమతో నీ కుమారుడైన నన్ను మహిమపరచు. అంటే తండ్రితో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హీ హ్యాడ్ దట్ గ్లోరీ, ఆ దేవుని యొక్క మహిమ, దైవ మహిమ ఆయన కలిగి ఉన్నారు. కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మానవుడిగా దాసుని స్వరూపము దాల్చి శిలువ మరణము పొందినంతగా తను తానే రిక్తునిగా చేసుకుని ఈ లోకంలోనికి వచ్చినాడు. అంటే ఆయన రిక్తునిగా చేసుకున్నది, ఎంటీ చేసుకున్నటువంటిది ఏంటంటే ఆ మహిమ, తండ్రితో ఉన్నప్పుడు ఉండినటువంటి ఒక మహిమ. ఆ మహిమతో వస్తే మనం చూడలేము కదండి. ఆ మహిమతో వస్తే అందరూ ఒప్పుకుని ఉండేవారు ఈయన దేవుడు అని చెప్పేసి అని. కానీ ఆయన మహిమను విడిచిపెట్టి ఒక మానవుడిగా పుట్టేసరికి వీళ్ళేమో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఈయన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోయారు. కానీ ఒకానొక సమయంలో ఆయన ప్రార్థన చేయుచూ ఉంటుండగా ఆ మహిమతో ఆయన కనబడినటువంటి ఒక విషయం. నేను అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు నాకు ప్రజలు నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరినీ అదే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నాయనా ఇక్కడ వరకు మీరు వచ్చినారు, అదిగో పలానా చోటుకు వెళితే మీరు ఒక ఏలియాలుగా ఉండి ఉన్నారు, పలానా చోటుకు వెళ్తే మీరు ఒక యెహోషువలుగా ఉండి ఉన్నారు, పలానా చోటుకు వెళ్తే మీరు ఒక మోషేలుగా పిలువబడుతున్నారు. కానీ ఈ తాబోరు కొండ మీదకి వచ్చినప్పుడు మీ ముఖ రూపము క్రీస్తులాగా మారిపోవాలి అని అంటాను నేను. ఏమండి, నేను కూడా మాట్లాడుతున్న మాట ఏమంటానంటే, మన నేటి భారతదేశపు పరిస్థితుల్లో మన వాళ్ళు కొంచెం ఇదవుతూ వేరేగా మాట్లాడుతూ ఏమంటారంటే, క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారు అని అంటారు కదా. ఈ క్రైస్తవ్యంలోనికి మార్చేస్తున్నారు, క్రైస్తవ మతంలోనికి దించేస్తున్నారు. క్రైస్తవ మతంలోనికి వద్దండి బాబా, నేను కూడా చెప్తాను ఈ రోజుని, అసలు మత మార్పిడి అనేది వద్దు మనకి. క్రైస్తవ మతంలోనికి అంతకంటే మార్చొద్దు. ఈరోజు నా క్రీస్తు ప్రభు కోరుతున్న మాట ఏంటంటే మనము క్రీస్తులాగా కనబడాలంట.
అంతియోకయలో ఉండినటువంటి యేసు ప్రభుని వెంబడించినటువంటి వాళ్ళు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు చిన్ని క్రీస్తుల్లా కనబడ్డారంట. వాళ్ళు క్రీస్తులాగానే కనబడుతూ వచ్చారంట. అందుకు వాళ్ళని ఏమన్నారంటే చిన్ని క్రీస్తులు అని పిలిచినట్లుగా క్రైస్తవులు అని చెప్పారు. అంతే తప్ప మతానికి సంబంధించినటువంటి వాళ్ళు క్రైస్తవులు అనడానికి వద్దు. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళని క్రైస్తవులు అని చెప్పేసి అనొద్దు. లేకపోతే ఒక వ్యక్తి ఒకవేళ మతం మార్చుకున్నాడని చెప్పేసి వీడు మతం మార్చుకుని క్రైస్తవ మతంలోనే దిగాడని మతంగా మనం అనొద్దు. క్రైస్తవులు అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తులాగా కనబడుతున్నటువంటి వాళ్ళు. నా ముఖం చూడండి, బాగానే ఉన్నాను కదా. కానీ ఇది మామూలుగా దేవుడిచ్చిన కృప, బ్రౌన్ కలర్ ఉన్నందు చేత నేను కెమెరా ముందుకు వచ్చేసరికి ఏదో కొంచెం చూడదగినటువంటి రీతిగా నేను ఉండగలుగుతూ ఉంటాను. మామూలుగా చెప్పాలంటే నేను మా ఇంట్లో వాళ్ళకంటే నేను నలిపే, మా ఇంట్లో వాళ్ళందరికంటే కూడా నేను నలిపే. కానీ కెమెరాకి సరిపోయింది కనుక ఈ కలర్లో మీరు నా కెమెరాలో మీరు కెమెరా ముందుకు నేను వచ్చి కనబడేసరికి మీరు ఏదో కొంచెం చూడముచ్చటగా అన్నట్టుగా కనబడుతూ ఉన్నటువంటిది. కానీ ఒక్కొక్కసారి మనం చూడాలండి, తెల్లని వస్త్రాలు వేసుకుంటుంటే మనం ఆ యొక్క రూపము కూడా చూడలేదు. మా కెమెరా భాషలో మేము ఏమంటామంటే బర్న్అవుట్ అని చెప్పేసి అని అంటాం. బర్న్అవుట్. అందుకే నేను తెలుపు చొక్కాలు వేసుకోను. ఇక్కడ కెమెరా ముందుకు వచ్చినప్పుడు తెలుపు చొక్కాలు వేసుకుంటే బర్న్అవుట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మనం చూడగలిగినటువంటి. అందుకని మీరు ఎప్పుడైనా గమనించుంటే దెయ్యాలని భూతాలని వేసేటప్పుడు ఏం చేస్తుంటారు సాధారణంగా, తెల్ల చీర కట్టి అది అలా ఎగురుతున్నట్టు ఉంటే మనకు కనబడకుండా అది ఏదో గ్లేజింగ్ వచ్చినట్టుగా దానిలో ఏదో రెపరెపలాడుతున్నట్టు కనబడితే భూతం 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 అని చెప్పేసి అని అనుకుంటాం. అంటే ఆ మహిమ, ఆ గ్లో అది వేరనమాట. ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభువులో ఉండినటువంటిది అదే అక్కడ చెప్తున్నారు. వీరు చూడలేనంత మహిమ, కన్నులతో వీళ్ళు గ్రహించలేనంత మహిమ, అంతటి మహిమలోనికి ఆయన వచ్చినట్లుగా నేను ప్రార్థించే మాట్లాడి తెలుసా, మనం కూడా అదే మహిమను కలిగి ఉండాలి. నా యేసయ్య ప్రార్థన చేశారు నాయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన మాట్లాడితే ఏమంటారంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వీరికి ఇస్తూ ఉన్నా, నా శిష్యులైనటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నా. వీళ్ళు వెళ్ళి వాక్యం చెప్తే ఎందరైతే ఆ వాక్యాన్ని విని గ్రహిస్తున్నారో వాళ్ళు కూడా ఇదే మహిమతో ఉండినట్లుగా వారికి కూడా ఈ మహిమ నేను ఇస్తూ ఉన్నా అని చెప్పేసి అని ప్రభువే స్వయంగా ఆ మహిమను మనకు అనుగ్రహిస్తూ ఆయన అంటున్నాడు, మన మట్టి మహిమ రూపములోనికి మార్చబడాలి అని అంటున్నాడు. హై ఫ్రెండ్స్, ఈరోజున ఒకవేళ మనం ఏదో కాస్మెటిక్స్ వాడినందు చేత కాదు, లేకపోతే మేకప్ కిట్లు మనం కొనుక్కొని ఆ మేకప్ వేసుకున్నందు చేత కాదు, ఈరోజు లేకపోతే మరొకటి కారణాల చేత మన ముఖంలో కనబడే గ్లో, అది కాదు నేను చెప్తున్నటువంటిది. ఈరోజు నేను ఇక్కడికి షూటింగ్కి వస్తూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవ సహోదరుని యొక్క ఆటోయే ఆగింది నాకు. నేను చూసిన వెంటనే అతను చూచినాను, బాబు మీరు తెలుగు వాళ్ళు కారా? ఎందుకంటే అతని ముఖంలో ఏదో వేరేగా నాకు కనబడేసరికల్లా మీరు తెలుగు వాళ్ళు కాదా, తమిళియన్స్ ఏమన్నా అని చెప్పేసి అన్నట్టుగా అడిగాను. వెంటనే అతను లేదండి నేను క్రిస్టియన్ని అన్నాడు. వా ఆశ్చర్యపోయా, క్రిస్టియన్నా? మరి అప్పుడు నేను మీకు తెలిసి ఉండాలి అని చెప్పేసి అంటే సడన్గా ఆటో ఆఫ్ చేసి మరి వెనక్కి తిరిగి చూచాడు. అప్పుడు ఆనవాలు కట్టాడు. ఆ తర్వాత అంటాడు, మీరు ఆపుతున్నప్పుడే నేను చూసి ఈయన క్రైస్తవుడిలాగా ఉన్నట్టున్నాడు అనుకొని నేను మీ కొరకు నేను ఆపి ఉన్నాను అని చెప్పేసి అని అంటాడు. ఆయన అంటాడు, ఆ క్రైస్తవుల్లో ఉండేటువంటి యొక్క మహిమ వేరండి బాబు, నేను చూస్తే నేను ఆనలు కట్టేస్తా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసాను. అప్పుడు నేనన్నా, నాయన మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చునేమో కానీ, మన దగ్గర ఆటో నడుపుకునేటువంటి ఒక స్థితి మన దగ్గర ఉండొచ్చునేమో కానీ, మన ముఖములో ఉండేటువంటి ఒక ప్రకాశమానం, మన ముఖములో ఉండేటువంటి ఒక ఆనందం, మన ముఖములో కనబడుతున్నటువంటి ఒక తేజస్సు, అది యేసుక్రీస్తుని బట్టి కలుగుతున్నటువంటి ఒక తేజస్సు. ఈరోజు నేను చెప్తున్నా, మీ మీద అదే తేజస్సు నేను పలుకుతూ ఉన్నా, మీ ముఖములో అదే ప్రకాశమానాన్ని నేను పలుకుతూ ఉన్నా, మీ మీద అదే మహిమ నేను పలుకుతూ ఉన్నా. ఈరోజు మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు క్రీస్తు యొక్క మహిమ ప్రతిఫలింపచేసేటువంటి వారుగా, క్రీస్తు యొక్క మహిమలో మీరుండున్నట్లుగా మిమ్మల్ని అందరినీ ఆ తాబోరు కొండ దగ్గరికి నేను తీసుకుని వెళ్తున్నా. బట్ అల్లాస్ అక్కడ జరిగిన మరి యొక్క చిన్న విషయాన్ని గురించి నేను మీతో పంచుకొని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నా. ఏం జరిగింది? ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళేటప్పుడు మిగతా శిష్యులందరినీ మేము సగంలో బస్సు ఆగినట్టుగా అక్కడెక్కడో ఆఫ్ చేసి ముగ్గురు మాత్రమే తీసుకుని వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు, యాకోబు, యోహాన్లు. ఎంత పైకి వెళ్ళేసరికండి అక్కడ వ్రాయబడిన మాట ఉండదంటే, లోకా సువార్తలో కూడా మత్తయి సువార్తలో కూడా వ్రాయబడుతున్నప్పుడు వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కునికి నిద్రించారంట. అలసిపోయి ఉంటారు కదా, ఎందుకంటే న్యాచురల్లీ నడకతో. ఇప్పుడు మేమంటే వాల్వో బస్సుల్లో, వాల్వో వ్యాన్లో మేము వెళ్తున్నాం కనుక సులువుగా పైకి వెళ్ళిపోగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు అంత పైకి, అంత ఎత్తైన ప్రదేశానికి. న్యాచురల్లీ వాళ్ళు అలసిపోయి ఉండి ఉండాలి, టైర్డ్ అయిపోయి ఉండి ఉండాలి. సో ఈలోగా యేసయ్య ప్రార్థన చేసుకుంటుండంటే వీళ్ళు కునికి నిద్ర వచ్చింది. ఈలోగా అకస్మాత్తుగా వారు కళ్ళు తెరి చూచేసరికి వాళ్ళకి జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభు కనబడ్డారు.
మహిమ రూపంతో కనబడ్డారు. బట్ ఎట్ ద సేమ్ టైం యేసు ప్రభుకి ఇరువైపులా ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి కనబడుతూ వచ్చినారు. ఒకరు మోషే, ఒకరేమో ఏలియా. మోషే అంటే ధర్మశాస్త్రము, ఏలియా అంటే ప్రవక్తల గ్రంథాలు. యాక్చువల్లీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక్కొక్కసారి మాట్లాడితే ఏమంటారంటే, ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములు నా గురించి చెప్తుంటే మీరు గ్రహించలేదా అని అంటాడు. అంటే ధర్మశాస్త్రం అంటే మోషే గారు అనమాట, ప్రవక్తల గ్రంథం అంటే ఏలియా గారు కనబడినటువంటిది. సో ఇక్కడ ఏలియాను ఒక వ్యక్తిలాగా, మోషేను ఒక వ్యక్తిలాగా, ఈ ఇరువురు వ్యక్తులు, ఒకటి ధర్మశాస్త్రం, ఒకటి ప్రవక్తల గ్రంథం కనబడేసరికి ఇప్పుడు పేతురు వెంటనే కళ్ళు నలుపుకొని ఒకసారి చూచి ఒక మాట అంటున్నాడు, ప్రభువా, ఏమి దృశ్యం ప్రభువా, మీరెంత మహిమతో ఉన్నారు, మీ ప్రక్కన మోషే గారు, ఇటు ప్రక్కన ఏలియా గారు, పాపా ఏమి సీను ప్రభువా. ఓ పని చేద్దాం, మనం ఎక్కడ ఉండిపోదాం, ఈ కొండ మీదనే ఉండిపోదాం, ఈ మహిమతోటే మనం ఎలా ఉండిపోదాం. అయితే ఒకటి చేస్తా, నీకు ఒక పర్ణశాల కడతానులే, నీకు ఒక పర్ణశాల కడతాను, నీతో పాటుగా కనబడుతున్న ఈ మోషే గారికి, ఆ ఏలియా గారికి కూడా 2 పర్ణశాలలు, మొత్తం 3 పర్ణశాలలు అక్కడ కట్టేద్దామని చెప్పేసి అని అంటాడు. అక్కడ ఒక తేడా వచ్చింది. అంత ఎత్తైన ప్రదేశంలో, అంత ప్రార్థనతో కూడినటువంటి ఒక ప్రదేశంలో, మహిమ అక్కడికి దిగువచ్చిన ప్రదేశంలో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రితో ఉండినటువంటి ఒక మహిమతో అగపడుతున్నటువంటి అట్టి మహిమాన్వితమైనటువంటి ఒక ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు, అనగా మోషే, ఏలియాలు అయినటువంటి వాడు, ఒక ధర్మశాస్త్రం, ఒక ప్రవక్తలు అయినటువంటి వాళ్ళు అక్కడ కనబడితే మనుషుల యొక్క దృష్టి ఎలా ఉందనంటే, యేసుని మాత్రమే చూడడానికి బదులుగా ప్రక్కన కనబడుతున్న ఈ మోషే గాని, ఏలియా గాని కూడా వాళ్ళు చూచారు. తర్వాత సన్నివేశంలో నేను అది కూడా వివరిస్తూ ఉంటా. ఏం జరిగింది అంటే, ఒక మేఘం వచ్చిందంట. ఆ మేఘములో నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఏంటనంటే, రే బాబ్రా, శిష్యులారా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటనే వినండి అని చెప్పి ఆ శబ్దం వచ్చిన తర్వాత ఆ మేఘం వెళ్ళిపోయింది. ఆ మేఘములో మోషే గారు కనబడకుండా పోయాడు, ఏలియా గారు కనబడకుండా పోయాడు. ఇప్పుడు అక్కడ కనబడింది, తర్వాత అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసు తప్ప మరెవరు వారికి కనబడలేదు. హై ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్రీస్తు ప్రేమతో ఒక మాట చెప్తూ ఉన్నా. ఈ మధ్యలో కొన్ని మాటలు, కొన్ని యూట్యూబ్ సందేశాలు, కొన్ని విషయాలు నేను వింటూ ఉన్నప్పుడు విచారిస్తూ ఉన్నా. దేవుడిచ్చిన టెక్నాలజీ మంచిది. ఒకప్పుడు మనకి రేడియోలు ఉండేవి, అందరికీ ఉండేవి కాదు, కొంతమందికే ఉండేవి. ఆ తర్వాత టేప్ రికార్డులు వచ్చినాయి, అందులో మనం స్వరాలు వింటూ వచ్చున్నాం. ఆ తర్వాత టెలివిజన్లు వచ్చినాయి, బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు టెలివిజన్లు వచ్చినాయి, కలర్ టెలివిజన్లు. ప్రతి ఇంటిలో టీవీ లేకుండా అనేటువంటిది లేదు. తత్ఫలితం ఏమవుతుంది, దేవుడిచ్చిన టెక్నాలజీని వాడుకుంటూ అనేక మంది దేవుని సేవకులమైనటువంటి మేము ఆ యేసు ప్రభు యొక్క మహిమను గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే, యేసుని మాత్రమే చూడడానికి బదులుగా యేసుని బోధించేటువంటి యొక్క బోధకుల వైపు చూస్తున్నారు. అది మోషే కానివ్వండి, అది ఏలియా కానివ్వండి, దేవుడు దాన్ని అంగీకరించట్లే. ఈరోజున అందుకనే సమస్యలు వచ్చి, మొన్న మధ్యలో ఎవరు అంటున్నారు, టీవీలో వచ్చే బోధకులను ఎవరిని ఎంటర్టైన్ చేయకండి, అసలు టీవీలో వచ్చే బోధకులను ఎవరిని కూడా మీరు స్పీకర్లుగా పిలవకండి అనేటువంటి రీతిగా మాట్లాడుతున్నారు. ఆ మాట చదివేసరికి నేను నొచ్చుకున్నా, ప్రభా నేను కూడా టీవీలో మాట్లాడుతున్నాను, అయితే నన్ను కూడా వీళ్ళు పిలవకుండా ఆపేసుకుంటారా ప్రభా అని చెప్పేసి అనుకుంటాను. పర్లే, ఒకవేళ నన్ను కూడా పిలవకపోయినా అది దేవుని చిత్తమైతే యేసు ప్రభు ఒక్కలే అక్కడ కనబడితే అదే మంచిది. నిజాన్ని చెప్పాలంటే నేను కూడా అదే అనుకుంటూ ఉంటా. రేడియోలో మాట్లాడుతున్నప్పుడు మనిషి కనబడకుండా రేడియోలో ఉన్న స్వరాన్ని విన్నప్పుడు ఉన్న అద్భుతాలు కంటే ఇప్పుడు పెద్ద అద్భుతాలు ఏమి కావు. నిజాన్ని చెప్పాలంటే మనిషి మీద మనం మమకారం పెంచేసుకుంటూ ఉన్నాం, మనుషులను మన అభిమాన హీరోలుగా మనం పెట్టుకుంటూ ఉన్నాం, మనుషుల మీదనే మనం మనసు పెట్టుకొని, మనుషుల మీదనే మనం అభిమానాన్ని పెంచుకొని మనుషుల వైపే మనం చూస్తున్నాం. అది దూరమగును గాక. ఈరోజు ఒకవేళ సువార్తరాజు అనే వ్యక్తి కనబడుతున్న సువార్తరాజుగా మనం చూడకూడదు, సువార్తరాజులో కనబడుతున్న యేసుని మనం చూడగలగాలి. ప్రతి దైవ సేవకునిలో ఉన్న యేసుని మనం చూస్తే సెటైర్లు వేసుకోం, వాళ్ళ గురించి వేరేగా మనం మాట్లాడుకోం, ఒకరి మీద ఒకరు దుయ్యబట్టుకోం. మనం అందరం దేవుని యొక్క బిడ్డలం, మనం అందరం దేవుని యొక్క సేవకులం. అటువంటి కృపా దేవుడు మనకిస్తున్నాడు. ఆయన మహిమలో మనం అనేటువంటిది మరుగైపోవాలి, నేను మరుగైపోవాలి, ఆయన మహిమే అక్కడ కనబడాలి. ఈరోజు నీ భారతదేశానికి నేను పలుకుతున్న దేవుని మహిమ దిగువచ్చునుగాక. ఈ భారతదేశమంతా యేసు ప్రభువునే చూచుదురుగాక. ఈ భారతదేశంలో ఉన్న మనమందరం యేసులాగా మనం జీవించుదుముగాక. తాబోరు కొండ అనుభవంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్న ఈ దినం నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ
చిన్న బిడ్డలేమి, పెద్దవాళ్ళేమి, యవనస్తులేమి, ఈయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుని పోలి క్రీస్తు మహిమలో క్రీస్తులాగా మనం కనబడినట్లుగా అట్టి ధన్యత మనకు కలుగును గాక. మనం ఏ మనుషుల్ని మనం చూడలేం. ఎందుకంటే ఒకవేళ మన మనుషుల వైపు చూసామనంటే ప్రమాదం ఏంటంటే ఒక మేఘం వస్తుంది, వాళ్ళు కొట్టుకెళ్ళిపోతాడు. అందుకని ఈరోజు కొంతమంది ఒకప్పుడు బాగా ఫ్లరిష్ అవుతున్నారు, ఆ తర్వాత కొంతకాలానికి ఫేడ్ అయిపోతున్నారు, కనబడకుండా ఏమైపోతున్నారు. అలాంటిది జరగకుండా ఉండాలి అని అంటే మనం యేసు వైపే చూద్దాం, ఆయన యొక్క మహిమ వైపే చూద్దాం. ఆ మహిమ ఈ తాబోరు కొండ అనుభవం దగ్గర మీరు పొందుకునడానికి యేసు ప్రార్థన చేయొచ్చు ఉండగా ఆయన మహిమ రూపంలోనికి మార్చబడినట్లుగా నిత్యము ప్రార్థనలో ఉంటూ యేసులాగా మనం జీవిద్దాం. తండ్రి, ఈ బిడ్డలను నీ చేతిలో పెడుతున్నాను నాయన. ఈ రోజున మా దేశానికి కావాల్సింది క్రైస్తవులు కాదు, క్రైస్తవ బోధకులు కాదు, టీవీ ప్రసంగికులు కూడా కాదు. ఇది నా నీ లోకానికి, భారతదేశానికి కావాల్సింది క్రీస్తు కనబరచబడాలి, క్రీస్తు మహిమ కనబరచబడాలి. డాడీ, ఒకవేళ నేను కనబడితే నన్ను క్షమించండి నాయన. ఒకవేళ నన్ను వాళ్ళు చూచుంటే కనుక క్షమించండి నాయన, పొరపాటు క్షమించండి నాయన. ఎందుకంటే ఒకవేళ ప్రజలు ఒక మనిషిని అభిమానించుకొని చూస్తే ఒక మేఘం వస్తుంది, వీళ్ళు కొట్టుకుపోతారు. అక్కడ యేసు తప్ప మరెవరూ కనబడలేదని వ్రాయబడినట్లుగా యేసు మాత్రమే ఈ దేశంలో కనబడాలి నాయన. అలాంటి మహిమ ఈ దేశం మీద నేను విడుదల చేస్తున్నా, అలాంటి మహిమ ఈ కుటుంబంలో నేను విడుదల చేస్తున్నా. వీరు నీ మహిమతో నింపబడిన వారుగా, నీ మహిమలో వీరి ప్రతి అవసరత తీర్చబడినట్లుగా, నీ మహిమలో వీరికి సంపూర్ణ ఆరోగ్యము కలుగునట్లుగా, నీ మహిమనే ఈ కుటుంబం కనపరచున్నట్లుగా మేమెవరమైనా కానివ్వండి డాడీ, విశ్వాసులమై ఉండొచ్చు, బోధకులమై ఉండొచ్చు, లేక పెద్ద పెద్ద ప్రసంగికులమై ఉండొచ్చు, టీవీ స్టార్స్మై ఉండవచ్చు. కానీ ఈరోజు నేను నీ మహిమనే మేము ఈ లోకాన్ని కనపరచాలి. భారతదేశానికి కావాల్సింది నీ మహిమ, భారతదేశానికి కావాల్సింది నీ యొక్క మహిమ, క్రీస్తుని పోలినటువంటి జీవితం. అది నేను డిక్లేర్ చేస్తున్నా. ఈ బ్రదర్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, సహోదరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఈ తాబోరు కొండ అనుభవంతో మేము క్రీస్తులాగా జీవించడానికి నీ కృప మాపై కుమ్మరించమని, సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, ఆయన మహిమ బిడ్డలైన మీకు, మీ కుటుంబానికి తోడయండి, మహిమతో నింపి నడిపించును గాక. ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క మహిమ మీ మీదకి వచ్చినది. అది క్రీస్తు ప్రభు యొక్క మహిమ. అది కనబడదాం. ఈనాడు మన భారతదేశానికి దేవుని యొక్క మహిమను కనబరుద్దాం. ప్రతి ఒక్కరూ ఆ మహిమలోనికి వచ్చినట్లుగా మనవంతు కృషి మనం జీవిద్దాం. అలా జీవించడానికి ప్రార్థనా పూర్వకంగా జీవించాలని మరొకసారి నేను కోరుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలులు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం మీకు ఉన్నట్లయితే ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ ద్వారా కానీ మీరు నాతో సంప్రదించవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడగలిగితే, ఒకవేళ వాట్సాప్లోనైనా సరే మీరు నాతో ఫోన్లో మాట్లాడడానికి నా ఫోన్ నెంబర్స్ 9848800907, 9440040992, 888855276662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని తాబోరు కొండ అనుభవంలో తన మహిమ రూపంలోనికి మార్చిన ఆ యేసుక్రీస్తు వారి చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.